హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. మనం ఈ వినాయక చవితికి ప్రసాదంగా ఈ ఉండాల పాయసాన్ని కమ్మగా, రుచిగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. చాలా చాలా సింపుల్‌గా మనం ఈ ఉండాల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా మనం ఒక 2 టీ స్పూన్స్ వరకు పచ్చి శనగపప్పుని తీసుకొని అందులో వాటర్ పోసుకొని ఒక 1 అవర్ వరకు ఈ పచ్చి శనగపప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే కిస్మిస్, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి వాటిని. ఈ విధంగా వేగినాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి వాటిని. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక 1 ½ కప్పు వరకు వాటర్‌ని పోసుకోవాలి. మనం ఒక కప్పు బియ్యపిండి తీసుకుంటాం కాబట్టి 1.5 కప్పు వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ వరకు మనం నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ బెల్లం తురుము వేసుకొని ఒక 2, 3 నిమిషాల వరకు మనం పచ్చి శనగపప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలి. పొడి పిండినైనా వేసుకోవచ్చు, తడి పిండినైనా వేసుకోవచ్చండి. తడి పిండిని వేసుకునేటట్లయితే ఒక కప్పు వాటర్ సరిపోతాయి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బియ్యపిండిని చల్లారబెట్టుకోవాలి. చల్లారినాక ఈ విధంగా మెత్తగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి పిండిని. కలుపుకున్నాక ఈ విధంగా చిన్న చిన్న రౌండ్‌గా బాల్స్‌లా చుట్టుకోవాలండి ఉండాలుగా. ఉండాలని ప్రిపేర్ చేసుకోవాలి పిండి మొత్తాన్ని కూడా. ఈ విధంగా మొత్తం ఉండాలని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం అందులోంచి కొంచెం పిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం పిండిని ఉండలు లేకుండా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక 2 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 కప్పుల వరకు వాటర్‌ని పోసుకోవాలి. మనం ఒక కప్పు పిండిని తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు వాటర్ పోసుకొని ఇప్పుడు అందులో ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మనం పచ్చి శనగపప్పుని ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఇప్పుడు అందులో ఒక ముప్పావు కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. ఒక కప్పు బియ్యపిండికి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. అలాగే ఒక 2, 3 యాలకులు మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మనకి బెల్లం అనేది కరిగిపోయాక ఇప్పుడు అందులో మనం ఉండాలని వేసుకోవాలి. ఉండాలని వేసుకొని మామూలుగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ వరకు ఈ ఉండాలను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం బియ్యపిండిని కలుపుకున్నాం కదండీ వాటరు. అది అందులో వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల మనకి ఈ ఉండాల పాయసం అనేది చిక్కగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకుందాం. మనకి పచ్చి శనగపప్పు కూడా ఉడికిపోయింది. ఈ విధంగా చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో మనం వేయించి పెట్టుకున్న కిస్మిస్, జీడిపప్పుని వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మరింతగా చిక్కబడుతుందండి ఈ ఉండాల పాయసం. ఈ విధంగా కొంచెం పలచగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చల్లారితే గట్టిపడుతుంది. మనకి చల్లారినాక పూర్తిగా చల్లారించుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం అందులో ఒక కప్పు వరకు కాల్చి చల్లార్చిన పాలను వేసుకోవాలి.
పాలు కూడా పూర్తిగా చల్లారినవే వేసుకోవాలి. అలాగే ఉండాల పాయసం కూడా పూర్తిగా చల్లారినాకే మనం పాలు పోసుకోవాలి. లేకుంటే పాలు విరిగిపోతాయండి వేడిగా ఉన్నప్పుడు వేస్తే. ఈ విధంగా పాలు పోసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం సింపుల్‌గా ఉండాల పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో కమ్మగా, టేస్టీగా మనం ఈ ఉండాల పాయసాన్ని ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. ఈ వినాయక చవితికి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ ఉండాల పాయసాన్ని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.